ఏవి సత్యమైనవో, ఏవి మీ దృష్టికి ఇవి లేఖానుసారమైనవి అని నమ్మితే వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఇంకా మనం ఎక్కువ ధ్యానం చేస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తే మంచిది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే బెతబరా నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియాకు వచ్చాడు. బేతనియాకు వస్తున్న సంగతి మాత్రము తెలుసుకొని ఆ తూర్పు దేశాల సిద్ధాంతాలను, వారి ఆచారాలను ప్రక్కకు తోసేసి వాటిని పట్టించుకొనక యేసయ్యకి ఎదురు వెళ్ళిన తరువాత చాలా విషయాలు వారి మధ్యలో సంభాషణ జరిగింది. చారిత్రాత్మకమైన విషయాలు, భవిష్యత్తులో మనకు పనికొచ్చే విషయాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన ఎవరి కుమారుడు, ఆయన ఆగమనం, అనేక విషయాలు వారిద్దరి మధ్యలో చిన్న చిన్న మాటల రూపంలో వచ్చినా కూడా ఒక్కొక్క మాట, ఒక్కొక్క అంశము పరిశీలించదగింది లేక ప్రసంగించదగింది. ఆయన పిల్లలైన వారిని బలపరచడానికి ఆ పదాలను మనం ఆయన వాక్యపు నిధిలో నుంచి వాడుకోవటానికి ఖచ్చితంగా ప్రయోజనపడతాయి అని నేను చెప్పగలను సోదరుల. అయితే అవన్నీ జరిగిపోయిన తర్వాత వారి సంభాషణకు అక్కడ అడ్డుకట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళి 28వ వచనం ఈ మాట చెప్పి వెళ్ళి, ఏ మాట అంటే, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఈ మాట దీనికి ముందు భాగంలో మనం ధ్యానం చేశాం. చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. అంటే ప్రభువు దగ్గర నుంచి 4 అడుగులు ముందుకు వేసి తన ఇంటికి వెళ్ళి తన సహోదరి అయిన మరియతో చెప్తుంది, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు అని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాడు. బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుచుచున్నాడు అని రహస్యంగా మరియతో చెప్పింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు. బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు, మరియు రహస్యంగా చెప్పింది ఈ సంగతి. సోదరులారా, మొదటి విషయం, బోధకుడు వచ్చాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమండి, మీరు ఇక్కడికి రండి అని ఆయన ఎక్కడో మేఘాల్లో ఉండు, 3వ ఆకాశంలోనూ లేక 7వ ఆకాశంలోనే వశింపరాని మహా తేజస్సులు ఉండు మనల్ని పిలవలేదు. ఆయనే వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని, మరొకటి మనం ప్రాచీన విషయాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఏమిటంటే, ఇశ్రాయేలు చేసిన మొర విని ఆయన దిగి వచ్చాడు అని నిర్గమకాండంలో రాయబడింది. వారు చేసిన మొర విని ఆయన దిగి వచ్చాడు. నేను నడిపిస్తాను, పదండి, నేను మీ వెంట ఉంటాను, నేను ఉన్న చోటే ఉంటాను, అద్భుతాలు, మహత్యాలు, మహత్కార్యాలు చేస్తాను అని దేవుడు చెప్పలా. అక్కడ స్పష్టంగా ఒక విషయం జరిగింది. ఆయన దిగి వచ్చాడు. మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుని సీనాయి కొండ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడాలని ఉద్దేశంతో ఆయన ఆ కొండ మీదికి దిగి వచ్చాడు అని లేఖనం ఉంది. అంటే మనకి
నానుడిగా కొన్ని పదాలు వస్తూ ఉంటాయి. వాడు నా దగ్గరికి దిగిరాక తప్పలేదురా అనే పదాలు వాడుతుంటాం. వాడిని నా దగ్గరికి రప్పిస్తానురా అనే పదాలు వాడుతుంటాం. అతిశయానికి, గర్వానికి పదాలు వాడుతుంటాం. అంటే ఒక మనిషి దిగి రావటానికి చాలా వరకు ఇష్టపడడు. He deserve not to humble himself in front of his colleague or maybe his relative or maybe the neighbor or something else. తన తోటి వాని యందు తగ్గించుకోవటానికి కానీ, బంధువుల ఎదుట తగ్గించుకోవటానికి కానీ, లేదు ఏదైనా విషయంలో తగ్గి రావటానికి మనుషులు ఇష్టపడ్డాం. ఇక ప్రాణాల మీదకి వస్తే తప్ప, ఇక జయించలేని కష్టం వస్తే తప్ప మనుషులు లేక స్త్రీ పురుషులు తగ్గి ఒక అడుగు దిగి రావటానికి ఇష్టపడరు. కానీ సోదరులారా, ఇక్కడ యేసయ్య విషయం మనం గమనిస్తే, బోధకుడు వచ్చాడు అంటే బెతవరా నుండి వచ్చాడు, అక్కడుండి లాజరుని బ్రతకమని ఆజ్ఞాపించరా. He humbled himself in the presence of the human beings, especially his colleagues Lazarus, Mary and Martha, maybe some neighbors well known to himself. లాజరు విషయంలో, మరియు మార్తల విషయంలో, ఆయనకి బాగా పరిచయం ఉండి తెలిసిన మనుషుల విషయంలో ఆయన వారి యొద్దకు వచ్చాడు. వారిని రప్పించుకోలేదు. మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలేదు. He came to them and reached to them. ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. ఆయన ఆ కొండ మీదకి దిగి వచ్చాడు. పొదలు, మండుచున్న పొదలు, ఆ పొదలోనికి దిగి వచ్చి దాన్ని మండుచున్నట్టు చేశాడు. మనుషుల కష్టాలలో, ఆయనను వెంబడించే వారి కష్టాలలో, శోధనలలో, ఆయన కొరకు బ్రతికే వారి విషయంలో ఆయన వారి యొద్దకి వస్తాడు. సోదరులారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము మమ్రే దగ్గర ఎండవేళ ఆ చెట్టు నీడను కూర్చున్నప్పుడు ఆయన యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డల విషయం కలవరపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఒంటరిగా ఆ కానానులో దేవుడు వాగ్దానం చేసిన ఆ స్థలంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము యొద్దకు వెళ్ళాడు. సోదరులారా, ఇంక నేను ఎక్కువసేపు దీని విషయం చెప్పను. నశించిపోతున్న మనుషుల విషయం ఆయన దిగి వచ్చాడు. సోదరులారా, విడిచిపెట్టుకోకూడని భాగ్యాన్ని విడిచి వచ్చాడు. మనుషులను కలుసుకున్నాడు, మనుషుల మధ్యలో సంచారం చేశాడు. ఈవెన్ దో హీ ఈస్ ద గ్లోరియస్ క్లౌడ్, ఈవెన్ దో హీ ఈస్ a glorious light, even though he is spotless glory, ఆయన మహామహిమ అయినప్పటికీ, మహావెలుగైనప్పటికీ, ప్రకాశించుచున్న మేఘం వంటి వాడైనప్పటికీ, అధములైన మనుషుల ఎద్దుకు, పాపులైన మనుషుల ఎద్దుకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లోకం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని గురించి అర్థం కాని వారు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద నోరులు చేసుకునేవారు ఈ విషయాలు విజ్ఞతతో పరిశీలించాలి. ఆయన దిగి వచ్చాడు. వశింపరాని మహామహిమలో నుండి, అమరత్వములో నుండి దిగి వచ్చాడు. రాకూడని పాపుల యొద్దకు వచ్చాడు. సోదరులారా, ఇక్కడ బోధకుడు వచ్చి, హల్లెలూయా, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. నిన్ను పిలుచుచున్నాడు అనే మాట కూడా వెరీ వెరీ సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యమైనది. వెరీ గుడ్ టు లిజన్, టు కాల్ us
by anybody else, maybe from some higher official or somebody to help us, to call us. ఒక మనిషి మనల్ని పిలుస్తున్నాడు అంటే అక్కడ కొంత సహాయం దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, అద్భుతం జరుగుతుంది, సహకారం దొరుకుతుంది, తోడ్పాటు దొరుకుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరియ కోసం ఆయన వచ్చాడు, మరియని పిలుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన మన కొరకు వచ్చాడు, మనల్ని కూడా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా ఎద్దుకు రండి, నేను మీ భారాన్ని తేలిక చేస్తా, మీ కాడిని సులభం చేస్తా. టు కాల్ us, let it lighter weight what we carry, the lot of weight, because of we committed the sins or the life. ఏ పాపము చేత మనము మన బరువెక్కిందో దానిని తేలిక చేస్తా, విశ్రాంతినిస్తా, మీ కాడి సులభం చేస్తా. ప్రయాసపడి భారం వేసుకుంటున్న వాళ్ళారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. హి వాంట్స్ టు గివ్ us పీస్. ఆయన అందరిని పిలుస్తున్నాడు, నిన్ను నన్ను. ఇక్కడ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. వాస్తవానికి పిలవలసిన పని లేదు. మార్తతోనే ఆమె వచ్చి ఉండాలి. తెలియక రాలేదా, లేకపోతే తగ్గించుకుని రాలేదా, లేక తూర్పు దేశాల ఆచార వ్యవహారాలకు కట్టుబడిపోయిందా? సోదరులారా, షీ ప్యారలైజ్డ్ ఇన్ ద హోమ్ బికాస్ ఆఫ్ her loss as her brother Lazarus. సహోదరుడు చనిపోయినందుకు ఆమె కృంగిపోయింది. ప్యారలైజ్డ్ అనే మాట ఇక్కడ ఎందుకు వాడారంటే కృంగిపోయింది. అనేబుల్ టు మూవ్ ఆర్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయటానికి, కదలడానికి, రావటానికి, సంచరించడానికి, చలించడానికి ఆమె పట్టుకోల్పోయింది, మరణం సంభవించిన కారణం చేత. సోదరులరా, యేసయ్య పిలుస్తున్నాడు, బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎన్ని రకాల సందర్భాల నుంచి పిలుస్తున్నాడంటే, తూర్పు దేశాల ఆచారాల నుంచి ముందు బయటికి రా. ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని చెప్పి నువ్వు ఇంట్లోనే ఉన్నావేమో, భయపడిన అవసరం లేదు, నేనున్నాను, రా. ఐ విల్ ఫ్రీ అప్ యూ, రిలీజ్ యూ. నేను నిన్ను విడుదల చేస్తా, నీ కాడి విరగొడతా, నీకు విశ్రాంతినిస్తా. తూర్పు దేశాల ఆచారాలు అని ఆ బరువైన మూట ఇక నువ్వు మోయవలసిన పని లేదు, దాన్ని నేను దించేస్తా. కమ్అట్. మేబీ ద వెయిట్ ఆఫ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద ఈస్టర్న్ కంట్రీస్ be upon your shoulder and pained you, paralyzed you. ఆ బరువు నిన్ను బాధిస్తుంది, లేక ఇంటిలో బంధిస్తుంది. విచారము నిన్ను బంధించింది, ఆచారాలు నిన్ను బంధించాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మరియనే కాదు, ఈ మాట నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు. మేబీ ఈ మాటల ద్వారా నేను పిలుస్తున్నాడు, ఈ మాటల ద్వారా నీ యుద్ధకు వచ్చాడు. సోదరులారా, దేవుని వాక్యం అలాగే ఉంటుంది. మనుషుడు చెప్తాడు కానీ, బలహీనుడు పరిగమాని వాడు చెప్తాడు కానీ, బట్ హీ యూజ్డ్ టు స్పీక్ ద వర్డ్ వాట్ అవుట్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన మాటల నుండి తీసుకున్న మాట ఇదంతే. మనుషులు నిమిత్త మాత్రులు గడ్డిపోచరంతే. కానీ మాటలు వింటున్న నీవు సోదరి సోదరుడా, బోధకుడు నీ యొద్దకు వచ్చాడని నమ్మాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ యొద్దకు వచ్చాడని నమ్మాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, నీ బరువు దించడానికి వచ్చాడు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్, నిన్ను పిలవటానికి వచ్చాడు. నువ్వు రావాలి. ఎక్కడి నుంచి రావాలంటే విచారములో నుంచి బయటికి రావాలి.
ఎక్కడి నుంచి రావాలంటే ఆ ఆచార వ్యవహారాల్లో నుంచి రావాలి. వాక్యానికి విరుద్ధమైన ఆచారాల్లో నుంచి రావాలి. విశ్రాంతి పొందడానికి రావాలి. నీ భుజం మీద ఉన్న బరువుని దించుకోవడానికి రావాలి సోదరి. ఇవన్నీ దించడానికి ఆయనని పిలుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి సోదరి సోదరుడు. ఆయనని పిలిచాడంటే నీ బరువు దించడానికి, ఈ కాడి విరగొట్టడానికి. ఆయనని పిలిచాడంటే నీ విచారం తీసేయటానికి, నీ శాపం తీసేయటానికి, నీ పాపం తీసేయటానికి. పాపముల వలన వచ్చు జీతము మరణము, పాపము వలన విచారం, పాపము వలన రోగం, పాపముల వలన రోగములు కలుగునని లేఖనమైంది. పాపముల వలన రోగములు, పాపముల వలన మంచం, పాపముల వలన మూల కూర్చోవటం. దీస్ ఆర్ ఆల్ కాజ్డ్ యూ టు పెయిన్ ఆర్ బైండ్ అప్ యూ. ఇవన్నీ నిన్ను బంధిస్తాయి, నొప్పి కలుగు చేస్తాయి, బాధ కలుగు చేస్తాయి. కనుక సోదరులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. వాక్య విరుద్ధమైన ప్రతి ఆచారము నుండి బయటికి పిలుస్తున్నాడు, ప్రతి దుఃఖము నుండి బయటికి పిలుస్తున్నాడు, ప్రతి కన్నీటి నుండి బయటికి పిలుస్తున్నాడు, ప్రతి విధమైన చెడ్డ స్నేహాల నుంచి, ప్రతి విధమైన పాపము నుండి నిన్ను బయటికి పిలుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మరి అని పిలుస్తున్నాడు, నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి సోదరి సోదరుడా. అయితే తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. దేవునికి స్తోత్రం అనేది. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ రహస్యంగా పిలవటానికి. ఒకటి, నేను ఇందాక చెప్పాను, ఆచారాలకు కట్టుబడి లోపల ఉండిపోయింది. ఒకవేళ యేసయ్య ఆమెను పిలుస్తుంటే తూర్పు దేశాలలో ఉన్న మనుషులు ఇదేంటి, మన ఆచారానికి విరుద్ధంగా ఈయన యేసయ్య పిలుస్తున్నాడు ఏమిటి, ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అనే సమస్య వస్తుంది. అక్కడ సమస్యను తేవడం యేసయ్య ఇష్టం కాదు. రెండోది సోదరులారా, యేసయ్యకి అక్కడ ఆల్రెడీ యూదుల వలన ప్రమాదం ఉంది. ఆయన పట్టుకోవాలని, ఆయన కొట్టాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డివాడిని స్వస్థపరిచిన దగ్గర నుంచి యూదులకు తెలియని స్థలంలో ఆయన ఉన్నాడు. మూడవది, ఆయన వచ్చాడని తెలిస్తే విస్తారముగా మనుషులు వచ్చేస్తారు. అక్కడ ఆల్రెడీ విచారంతో కూడిన సందర్భం, గందరగోళంగా ఉంది. మనుషులు తాకిడి వస్తూ పోతుంది. ఒకవేళ యేసయ్య అక్కడికి వస్తే ఆయా ప్రాంతాల నుండి వారిని ఆదరించడానికి వచ్చిన ఆ మనుషులకి కొంత ఆటంకం కలగవచ్చు. ఇలాంటి వాటన్నిటికీ తావు లేకుండా ప్రభు అయిన యేసయ్య చేసిన పని ఏమిటంటే రహస్యంగా పిలిచింది ఆమె. విమర్శలకు తావు ఉంటుంది, ఆచార వ్యవహారాలు కొన్ని అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాయి. ఆ ధర్మశాస్త్రాన్ని కట్టుబడ్డవాడు కొంతమంది ఉన్నారు, ప్రభు యేసుక్రీస్తుని వ్యతిరేకించేవారు కొంతమంది ఉన్నారు. సోదరులారా, ఇలాంటి విషయాలు అన్నీ అక్కడ సమస్యలు సృష్టిస్తాయి. రెండోది, ఆయన ప్రాణాన్ని తీసివేయటానికి యూదులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ లాజరు లేపబడక మునిపి యేసయ్యకి ఏదైనా ప్రాణహాని వారు చేస్తే ఈ అద్భుతం జరగకపోవును. ప్రపంచ దేశాలకు యేసును గూర్చిన ఈ ఆయన మహాశక్తి మరుగైపోయే అవకాశం ఉంది. The God is led to know the world what he belongs to, the power and authority over the death. మరణం మీద ఆయన శక్తి లేక లోకం మీద ఆయన అధికారం. అసలు శక్తి ఎక్కడుంది? దేవుడు ఎవరు? మనుషులను రక్షించే ఉద్దేశంతో వచ్చిన ప్రభువైన యేసయ్య ఇలాంటి అద్భుత కార్యాలు గనక జరగకుండా శత్రువులు ప్రయత్నం చేస్తే కొంత ఆత్మల రక్షణ విషయంలో సోదరులారా ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరియ మార్తల దుఃఖ నివారణ నష్టపడే అవకాశం ఉంది. వై? బికాస్ కొన్ని విషయాలు అలా చేస్తూ ఉంటారు పెద్దలైన వాళ్ళు,
జ్ఞానం కలిగిన వాళ్ళు. సోదరులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె మార్త రహస్యముగా మరియకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, క్రైస్తవులకు కొన్నిసార్లు ఇలాంటి రహస్యాలు చాలా అవసరం. ఆ మాటకు వస్తే యేసయ్య శిష్యులు ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తరువాత చాలా రహస్యంగా ఉండవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో సంఘం బాగా అభివృద్ధి అవుతున్నప్పుడు, రోజు రోజుకి సంఘం విస్తరిస్తున్నప్పుడు, మనుషులు రక్షణ పొంది, స్వస్థత పొంది, విడుదల పొంది సంఘం స్థాపించబడుతున్నప్పుడు బహుశ్రమల పాలైపోయింది సంఘం. అపోస్తలులను తరిమారు, బంధించారు, చంపేశారు. ఆ సందర్భంలో కొంతమంది రహస్యంగా ఉండవలసి వచ్చింది. రహస్య పదాలను, రహస్యంగా కొన్ని మాటలను వాడవలసి వచ్చింది. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ భాగమే సోదరులా. కనుక మన జీవితంలో ప్రభువుని వెంబడించేటప్పుడు కొన్ని విషయాల విషయంలో, కొన్ని సందర్భాలలో మనము ఆయన చిత్తానుసారముగా ఉండవలసి ఉంటుంది. ఆయన ఆలోచన చెప్పినట్టుగా మనం నడవవలసి ఉంటుంది సోదరులా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 29వ వచనం, ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. She cannot waste even a moment when she received the call from Martha about the Lord Jesus Christ. యేసయ్య వచ్చాడు, బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఆమె ఆచారాలను మరిచిపోయింది, విచారాన్ని ప్రక్కన పెట్టింది. మంకుపట్టు లాంటి దాన్ని ఆమె ప్రదర్శించలేదు. మనుషులు ఆపటానికి కూడా ఆమె అవకాశం లేదు. వెంటనే లేచి ఆయన యొద్దకు వచ్చెను. హల్లెలూయా. వెరీ హంబుల్ హర్సెల్ఫ్ వెన్ షీ రిసీవ్డ్ ద కాల్. ఆమె ఎప్పుడైతే ఆ మాట విందో ప్రభువు పిలుస్తున్నాడని, ఆమె తాను తగ్గించుకొని మనుషుల మాటలకు, ఆచారాలకు, పద్ధతులకు చోటు పెట్టకుండా షీ స్టాండ్ అప్ ఇమ్మీడియట్లీ and meet the Lord Jesus Christ as soon as possible. ఆమె లేచి యేసయ్యని త్వరగా కలుసుకుంది సోదరులారా. ఇది ఒక మనిషి జీవితంలో ఎంతో అవసరమైన ఘట్టం సోదరులారా. ప్రభు పిలిచినప్పుడు లేచి రావాలి, ప్రభు మాట్లాడినప్పుడు వినాలి, ప్రభు నడిపించినప్పుడు నడవాలి, ప్రభు ఒక కార్యం చేయమన్నప్పుడు చేయాలి సోదరులారా. Then automatically blessing will bring into your life. యేసయ్య మాట విన్నప్పుడు ఆశీర్వాదం ఆ మాట నీ ఎద్దుకి తీసుకొని వస్తుంది సోదరులారా. యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడటమే ఆశీర్వాదం, జీవం. ఆ మాట ఆమె విని ఉండకపోతే ఆ తర్వాత జరిగే అద్భుతానికి ఆటంకం కలిగేదేమో. మీరు విధేయులై విరాజిల్లుడి అని ఉంటుంది వాక్యంలో. We have to shining up our lives after we obey the word of God. Obey to the Lord. Obey to the Most High God. మనము దేవునికి లోబడ్డప్పుడు, వాక్యానికి లోబడ్డప్పుడు, సంఘానికి లోబడ్డప్పుడు, సత్యానికి లోబడ్డప్పుడు విరాజిల్లుతాము, ప్రకాశిస్తాము, ఆశీర్వాదింపబడతామని సోదరులారా. ఇదిగో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మంచిది. ఆ తర్వాత భాగాన్ని మరొకసారి ప్రభు చిత్త ప్రకారం ఆయన ఇచ్చిన కృప చొప్పున కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ మాటలు ఇంతటితో ముగిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి ఒక భాగంలో మరొకసారి కలుసుకుందాం. అందాక సెలవు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు ప్రభువా నాయన నామ వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చండి. లోబడే ఆ ప్రకారం జీవించేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. దుష్టునికి, సాతానికి, శత్రువుకి, ఈ లోకాధికారికి అవకాశం లేకుండా మనుషులు మార్పు పొంది, రక్షణ పొంది, నీకు లోబడి నిన్ను అర్థం చేసుకుని ఆ ప్రకారం ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.